నమస్కారం, శిల్పా టీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. నంద్యాల సంజీవ్ నగర్ రామాలయంలో ఈ నెల 10వ తేదీ వైభవంగా వైకుంఠ ఏకాదశి వేడుకలు. సంక్రాంతి పండుగ సందర్భంగా ఏపీఎస్ఆర్టీసీ ప్రత్యేక బస్ సర్వీసులు. స్మార్ట్ మీటర్లు నిలిపివేసి అదానితో చేసుకున్న ఒప్పందాలను రద్దు చేయాలని సిపిఎం డిమాండ్. మున్సిపల్ కమిషనర్ పై అవినీతి ఆరోపణ అవాస్తవాలంటూ నిరసన వ్యక్తం చేసిన మున్సిపల్ సిబ్బంది. శ్రీ ఘన మద్దిలేటి లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానంలో ఈ నెల 10వ తేదీ ముక్కోటి ఏకాదశి వేడుకలు. నంద్యాల అసెంబ్లీ సగర యువజన సంఘం ఆధ్వర్యంలో నూతన సంవత్సర క్యాలెండర్ ఆవిష్కరణ. నంద్యాల పట్టణం సంజీవ్ నగర్ రామాలయంలో వెలిసిన శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో ఈ నెల 10వ తేదీ భగవత్ సేవా సమాజ్ వారి ఆధ్వర్యంలో వైభవంగా వైకుంఠ ఏకాదశి వేడుకలు నిర్వహించడం జరుగుతుందని నిర్వాహకులు తెలిపారు. స్వామివారిని ప్రత్యేకంగా గరుడ వాహనంపై సుగంధ ద్రవ్యాలతో వెంకటేశ్వర స్వామివారిని అలంకరించి ఉదయం నుండి నిరంతరాయంగా భక్తులకు దర్శనం కల్పించడం జరుగుతుందని తెలిపారు. అలాగే ధనుర్మాస ప్రత్యేక పూజల సందర్భంగా 13వ తేదీ తిరుప్పావై పరిసమాప్తి సందర్భంగా గోదా రంగనాథ స్వామివారి కళ్యాణం, 14వ తేదీ రథోత్సవం పట్టణంలోని సంజీవ్ నగర్, శ్రీనివాస్ నగర్, గాంధీ చౌక్ వరకు ఉంటుందని భక్తులు పాల్గొని స్వామివారి కృపకు పాత్రులు కావాలని కోరారు. నంద్యాల మరియు పరిసర ప్రాంత ప్రజలకు నూతన సంవత్సర మరియు ముందస్తు వైకుంఠ ఏకాదశి సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ భగవత్ సేవా సమాజ్ వారి ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్న సంజీవ్ నగర్ లో వెలిసిన శ్రీ కోదండరామాలయంలో వెలిసిన శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయం నందు డిసెంబర్ 16 నుంచి ధనుర్మాస మహోత్సవంలో అత్యంత వైభవంగా జరుగుతున్నది. అందులో భాగంగా ఈ నెల 10వ తేదీ అంటే వచ్చే శుక్రవారం రోజు వైకుంఠ ఏకాదశి మహోత్సవాలు ఉదయం 5 గంటల నుంచి అత్యంత వైభవంగా నిర్వహించబడును. ఈ సంవత్సరం స్వామివారి యొక్క అలంకారానికి ఎక్కువగా సుగంధ ద్రవాలు వాడడం కనుక సుగంధ వెంకటేశ్వర స్వామిగా నామకరణం చేయడమైనది. కావున నంద్యాల మరియు పరిసర ప్రాంత ప్రజలు ఆ వైకుంఠ ఏకాదశి రోజున సుగంధ వెంకటేశ్వర స్వామిని దర్శించి ఆ స్వామి యొక్క అనుగ్రహం పొందగలరు. అదేవిధంగా తిరుప్పావై పరిసమాప్తి సందర్భంగా ఈ నెల 13వ తేదీ ఉదయం 10 గంటలకు గోదా రంగనాయకుల కళ్యాణం అత్యంత వైభవంగా నిర్వహించబడును. వ్యాఖ్యాతక డాక్టర్ దివ్య ఐగ్రీవాచారి గారు వ్యాఖ్యానం చేయుచున్నారు. కావున ప్రతి ఒక్కరు పాల్గొనవలసిందిగా కోరుచున్నాము. ఈ ధనుర్మాసం చివరి ఘట్టం రథోత్సవం. ఈ దివ్య రథోత్సవము ఈ నెల 14వ తేదీ ఉదయం 8 గంటలకు మన ఆలయ ప్రాంగణం నుండి బయలుదేరును. ఈ ఆలయ ప్రాంగణం నుంచి శ్రీనిధి సెంటర్ మరియు శ్రీనివాసనగర్ సెంటర్ మీదుగా గాంధీ చౌక్ చేరి మళ్ళీ గాంధీ చౌక్ నుంచి ఇదే రూట్లో ఆలయం చేరుకును. కావున ఈ రథోత్సవానికి ప్రతి ఒక్కరూ పాల్గొని ఆ రథములో గల స్వామిని దర్శించి స్వామి అనుగ్రహం పొందగలరు. సదా మీ సేవలో భగవత్ సేవా సమాజ్. ప్రతి ఒక్కరూ ఈ ముక్కోటి ఏకాదశి నాడు ఉదయం చీకటిలోనే స్వామిని దర్శించుకొని ఉపవాసం ఉండి ఆ రోజు విష్ణు సహస్రనామాలు ఎవరైతే పాటిస్తారో వాళ్ళందరికీ ఎనలేని మంచి శాంతి శుభం కలుగుదని మనకు పురాణాలు చెప్పి ఉన్నాయి. కావున ప్రతి ఒక్కరూ ఆ రోజు ఆ స్వామివారి దివ్య దర్శనం చేసుకోవాల్సిందిగా కోరుచున్నాము. స్వామికి వెంకటేశ్వర స్వామికి ఇష్టమైన ప్రీతికరమైన లడ్డూ వడ కూడా శ్రీ భగవత్ సేవా సమాజ్ వారు ఆ రోజు అందరికీ పంచుచున్నారు. అదేవిధంగా ఈ ధనుర్మాసం ఈ మాసం 13వ తారీఖు ముగిచున్నది. ఆ 13వ తారీఖు గోదా కళ్యాణం శ్రీ భగవత్ సేవా సమాజ్ వారు ఎంతో ఘనంగా ఏర్పాటు చేయుచున్నారు. అదే కాకుండా డాక్టర్ దివి హైగ్రీవ గారిచే తిరుప్పావై పరిసమాప్తం అవుతుంది. అదేవిధంగా ఈ మాసం 14వ తారీఖు అనగా మంగళవారం శ్రీ భగవత్ సేవా సమాజ్ వారు ఎంతో ప్రతిష్టాత్మకంగా దివ్య రథోత్సవం ఈ సంవత్సరం అనగా 3వ సంవత్సరం రథోత్సవం చేయుచున్నాము. కావున భక్తులందరూ ఇది గమనించి ఆ రథోత్సవాన్ని గోదా కళ్యాణాన్ని అన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుచున్నాం. మీకు ముఖ్యంగా తెలియజేయడం ఏమంటే ఇక్కడ ఒక పగడ్బందీ వ్యవస్థ, అంటే ఒక దొమ్మి దర్శనం మాదిరి కాకుండా మొత్తం స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఒక బ్యారికేడ్స్ అన్ని వేసి ఒక క్యూ లైన్లో
క్రమబద్ధీకరించి దేవుని ముందర 2 లైన్లుగా నిరంతరంగా స్వామివారి యొక్క దర్శన భాగ్యం కల్పిస్తా ఉన్నాం. దీనికి భక్తాగ్రేసరులందరూ సహకరిస్తున్నారు. అంతేకాకుండా ఈ సంవత్సరము అలంకార ప్రియుడికి చేయబోయే అలంకారం ఇంతవరకు మునుపెన్నడూ చేయని విధంగా యాలకులతో స్వామివారిని ఈసారి అలంకారం చేస్తున్నాం. అంటే యాలకులు అంటే సుగంధ ద్రవ్యాలతో సంబంధం కాబట్టి సుగంధ వెంకటేశ్వరునిగా ఈ సంవత్సరము మన నంద్యాల మరియు పరిసర ప్రాంత ప్రజలకు స్వామివారిని అనుగ్రహిస్తున్నారు. కాబట్టి మీకు తెలిసిన వారికి అందరికీ చెప్పి ఆ వైకుంఠ ఏకాదశి రోజు ఆ కలియుగ ప్రత్యక్ష దైవమైనటువంటి శ్రీనివాసుని దర్శించి స్వామివారి అనుగ్రహం పొందగలరు. నంద్యాల జిల్లా ప్రజలందరికీ ముందుగా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఏపీఎస్ఆర్టీసీ నంద్యాల డిపో సంక్రాంతికి జిల్లాకు వచ్చే ప్రయాణికుల సౌకర్యార్థం హైదరాబాదు, బెంగళూరు మరియు విజయవాడ నుండి ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేయడం జరిగింది. వీటినన్నిటినీ కూడా ఆన్లైన్లో మనం పొందుపరిచాము. ఎవరైనా రిజర్వేషన్ కావాల్సిన వాళ్ళు ఆన్లైన్లో కానీ లేదా అధికృత ఏటీబీ ఏజెంట్స్ కానీ మీరు టికెట్స్ ముందుగా రిజర్వ్ చేసుకోవచ్చు. స్పెషల్ బస్సులు అన్నింటిలో కూడా సాధారణ ఛార్జీలకే మనం ఈ బస్సులను ఏర్పాటు చేస్తున్నాము. ప్రత్యేకమైనటువంటి విషయం ఏమిటంటే రాను పోను రిజర్వేషన్ చేయించుకున్నట్లయితే ప్రయాణ ఛార్జీలో 10% డిస్కౌంట్ ఇవ్వడం జరుగుతుంది. కనుక ప్రయాణికులు ఈ సదవకాశాన్ని వినియోగించుకుని మీ యొక్క ప్రయాణాన్ని సుఖవంతంగా మరియు అతి తక్కువ ధరలో మీ ప్రయాణాన్ని కొనసాగిస్తారని ఆశిస్తూ ఏపీఎస్ఆర్టీసీ నంద్యాల డిపో. వినియోగదారుల ప్రయోజనాలను పరిరక్షించాల్సిన నియంత్రణ మండలి ప్రభుత్వం పంపిణీ సంస్థల ప్రతిపాదనలను గుడ్డిగా ఆమోదించడం, ప్రజల అభిప్రాయాలను పరిగణలోనికి తీసుకోకపోవడం బాధాకరమని, ఇప్పటికైనా గతంలో వేసిన భారాలు రద్దు చేయాలని, కొత్త భారాలు వేయవద్దని, స్మార్ట్ మీటర్లు నిలిపివేయాలని, అదానీ సంస్థతో చేసుకున్న సోలార్ విద్యుత్ ఒప్పందాలు రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ సిపిఎం పట్టణ కమిటీ ఆధ్వర్యంలో ఈఆర్స్కి ఫిర్యాదు చేయాలని కోరుతూ విద్యుత్ ఏఈ సుబ్బారావుకు వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో పట్టణ కార్యదర్శి లక్ష్మణ్, పట్టణ కార్యవర్గ సభ్యులు మహమ్మద్ గౌస్ తోటమద్దులు, వీరితో పాటు పార్టీ కార్యకర్తలు పాల్గొనడం జరిగింది. ఈరోజు నంద్యాల పట్టణం సంబంధించి విద్యుత్ నియంత్రణ మండలి సమావేశం ఉంటుంది. ప్రజల అర్జీలు అభ్యంతరాలు స్వీకరిస్తామని చెప్పేసి నంద్యాల జిల్లా ఎస్సీ గారు పేపర్ స్టేట్మెంట్ ఇచ్చినారు. కానీ సిపిఎం పార్టీగా ప్రజల అభిప్రాయాలు తెలియజేస్తామంటే డిఈ గారు కానీ ఎస్సీ గారు కానీ ఎవరు లేరు. అసలు ఇక్కడ ఆఫీస్లో మాకు తెలియదనే పరిస్థితి కరెక్ట్ కాదు. మరి ఈరోజు ప్రజల మీద విపరీతంగా ఇప్పటికే కరెంటు ఛార్జీలు పెరిగినాయి. మళ్ళీ 25, 26లో కూడా పెంచుతామని చెప్పేసి ప్రజల అభిప్రాయాలు తీసుకొనికి 7వ తేదీ విజయవాడలో, 10వ తేదీ కర్నూలులో విద్యుత్ నియంత్రణ మండలి బోర్డు సమావేశం ఏర్పాటు చేసినారు. కానీ గతంలో జగన్ పెంచినాడు అని చెప్పినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఈయన ప్రభుత్వం వచ్చినాక అమలు చేస్తున్నాడు. నిజంగా ఆ ప్రభుత్వం చేస్తే నీ ప్రభుత్వం ఆపొచ్చు, కట్ చేసేసి పెంచామని చెప్పొచ్చు. కానీ ఆ పద్ధతి చేయకుండా అమలైతే ప్రజల మీద భారాలు వేస్తున్నారు. మేం కాదు జగన్ పెంచింది అనడం చాలా తప్పు. ఇప్పటికే ధరలు విపరీతంగా పెరిగిపోయినాయి. మళ్ళీ విద్యుత్ ఛార్జీలు భారం పెరిగిపోయింది. మళ్ళీ 25, 26లో విద్యుత్ ఛార్జీల భారం మోపకూడదు. అట్లే ట్రూ యాప్ ఛార్జీలు కూడా రద్దు చేయాలి. గతంలో ఉన్నటువంటి పాత కరెంటు ఛార్జీలని అమలు చేయాలి. అట్లే నంద్యాల పట్టణంలో కూడా ఇప్పటికీ స్మార్ట్ మీటర్లు బిగిస్తున్నారు. మరి అదానీ గ్రూప్ కు సంబంధించిన వాళ్ళు నంద్యాలలో ఇప్పటికే షాపులకు బిగించడం అయిపోయింది. అట్లే ప్రభుత్వ కార్యాలయాలకు అయిపోయింది. వార్డులలో కూడా బిగిస్తా ఉన్నారు. కాబట్టి
రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఈ స్మార్ట్ మీటర్లు బిగించేదాన్ని ఒప్పందాన్ని అదానితో చేసుకున్న ఒప్పందాన్ని రద్దు చేయాలని చెప్పేసి సిపిఎం గా డిమాండ్ చేస్తున్నా. విద్యుత్ ఛార్జీలు పెంచకూడదని చెప్పేసి కోరుతా ఉన్నాం. ఇంత దుర్మార్గమైనటువంటి విధానాన్ని ఈ పార్టీలు అనుసరిస్తున్నాయి కాబట్టి ఇప్పటికైనా విద్యుత్ ఛార్జీల భారాన్ని ప్రజలపైన వేయకూడదని సెకీ సంస్థ ద్వారా చేసుకున్నటువంటి అదాని ఒప్పందాలను అన్నిటినీ రద్దు చేసుకోవాలి. ఇప్పటికే తమిళనాడు ప్రభుత్వము స్మార్ట్ మీటర్లను మేము బిగించబోము, అదానితో చేసుకున్నటువంటి ఒప్పందాలను రద్దు చేస్తున్నామని ఆయన చెప్పడం జరిగింది. అదే ధైర్యంగా మీరు కూడా ఈ ప్రభుత్వం చెప్తే ఖచ్చితంగా ప్రజలు కూడా హర్షిస్తారు. లేకపోతే విద్యుత్ ఛార్జీల భారాన్ని ఖచ్చితంగా ప్రజలు తీవ్రంగా వ్యతిరేకిస్తారు. ఆ ప్రభుత్వం పైన కూడా ప్రజల తీవ్రమైనటువంటి వ్యతిరేకత మొదలవుతుందని సిపిఎం పార్టీగా హెచ్చరిస్తున్నాం. అదే విధంగా ఈ రోజు నంద్యాల జిల్లాలో విద్యుత్ నియంత్రణ మండలి జరుగుతుంది. మీరు ఇక్కడికి వచ్చి మీరు ఖచ్చితంగా మీ ప్రజల అభ్యంతరాలను తెలియజేయండి అని చెప్పేసి అధికారులు స్టేట్మెంట్ అయితే ఇచ్చినారు. కానీ అధికారులు ఏ ఒక్క అధికారి కూడా లేరు. ఇక్కడ ఉన్నటువంటి అధికారులకు కూడా అవునా ప్రజల అభ్యంతరాలు మేము స్వీకరిస్తున్నామని చెప్పినామా అన్నటువంటి రీతిలో మాట్లాడుతున్నారు. ఏదో బుక్ చేసుకోవాలా, మేము టైం ఇస్తామని చెప్పి చెప్తున్నారు. అవన్నీ ఏం లేవు. మీరు కూర్చుంటే ప్రజలు వచ్చి అభ్యంతరాలను తెలియజేస్తారు తప్ప ఆ విధంగా కాకుండా అవునా జరిగిందే మాకు తెలియదు అని చెప్పేసేటువంటి రీతిలో అధికారులు ఉన్నారంటే ప్రజలు అభ్యంతరాలను స్వీకరించాలని అధికారులకు లేదు. అదే విధంగా చిన్న స్థాయి అధికారులకు కూడా పై స్థాయి అధికారులు వివరణ ఇవ్వకపోవడం అనేటువంటి చాలా దుర్మార్గము. ఇప్పటికైనా ప్రజల అభ్యంతరాలను స్వీకరించే రీతిలో ఒక అధికారులను నియమించి ఏర్పాటు చేసి ప్రజలు ఇక్కడ స్వచ్ఛందంగా వచ్చి మీ అభ్యంతరాలను తెలియజేయండి అనేటువంటి రీతిలో ఏర్పాటు చేయాలని చెప్పేసి సిపిఎం పార్టీగా కోరుతున్నాం. ఈ రోజు ఉన్నటువంటి ఈ కూటమి ప్రభుత్వం బీజేపీ పరోక్షంగా మన యొక్క ఆంధ్రను పరిపాలిస్తుంది అనే అటువంటి అర్థం వచ్చే పద్ధతుల్లో యొక్క పరిపాలన సాగుతూ ఉన్నాయి. ఈరోజు స్టేట్మెంట్ చూస్తే తాత్కాలికంగా ఈ యొక్క స్మార్ట్ మీటర్లను మేము ఆఫ్ చేస్తున్నామని చెప్పారు. అంటే తాత్కాలికం అంటే అర్థం ఏంటి? ఎప్పుడైనా స్మార్ట్ మీటర్లను బిగించడానికి ఈ యొక్క ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ప్రజల యొక్క ఆర్థిక భారాన్ని వాళ్ళపైన మోపకుండా ఎలా ఉండాలి అనే ఆలోచన మాత్రం ఈ ప్రభుత్వాలు ఏవి కూడా చేయడం లేదు. ఈ యొక్క ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలకు సిపిఎం పార్టీ వ్యతిరేకిస్తూ ఈరోజు ఈ యొక్క ధర్నా ప్రోగ్రామ్ నిర్వహిస్తూ ఉంది. 2019వ సంవత్సరంలో ఒంగోలు మున్సిపల్ కమిషనర్గా పనిచేస్తున్న నిరంజన్ రెడ్డికి పెట్రోల్ డీలర్ వెంకటేశ్వర్లు ఒంగోలులో తన కుమారునికి సంబంధించిన పెట్రోల్ బంక్ నిర్వహణకు అవసరమైన అనుమతుల కొరకు 1,50,000 రూపాయల లంచం ఇచ్చినట్లు ఆరోపించడం జరిగింది. లంచం పుచ్చుకున్నా కూడా పని చేయకుండా పెండింగ్లో ఉంచడంతో ఆ సొమ్ము తిరిగి ఇవ్వాలని కోరుతూ ప్రస్తుతం నంద్యాల మున్సిపల్ కమిషనర్గా పనిచేస్తున్న నిరంజన్ రెడ్డిని కోరగా కొంత వాగ్వాదం జరిగిందని, తన మాట వినకుండా తనను మున్సిపల్ కమిషనర్ అటెండర్ నెట్టి వేశాడని చెప్పాడు. పెట్రోల్ డీలర్ వెంకటేశ్వర్లు మున్సిపల్ కమిషనర్ నిరంజన్ రెడ్డిపై దాడికి పాల్పడ్డాడని 2వ పట్టణ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. ఇదిలా ఉండగా మున్సిపల్ కమిషనర్పై అవినీతి ఆరోపణలు అవాస్తవమని, కమిషనర్పై సిబ్బందిపై అమానుషంగా అన్యాయంగా అక్రమంగా దాడి చేయడాన్ని తీవ్రంగా పరిగణిస్తున్నామని, దాడి చేసిన వెంకటేశ్వర్లపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. మీడియా మిత్రులకు నమస్కారం అన్న. నా పేరు వెంకటేశ్వర్లు. నేను పెట్రోల్ బంక్ డీలర్ని. 2002 నుంచి నేను డీలర్గా ఉన్నాను. కొత్తగా 2019లో ఒంగోలులో నా కొడుకు మీద పెట్రోల్ బంక్ వచ్చింది. ఆ పెట్రోల్ బంక్ పని మీద ఒంగోలులో చేస్తున్నాను. అప్పుడు నిరంజన్ రెడ్డి గారు, కమిషనర్ నిరంజన్ రెడ్డి గారు అక్కడ పనిచేస్తున్నప్పుడు నా పని నేను కట్టుకునేటప్పుడు నా పనులు ఆపుకుంటూ వచ్చినాడు. ఆపుకుంటూ వస్తే నేను పోయి కమిషనర్ వెళ్ళమని కింద సిబ్బందికి అంతా ఇచ్చినాను డబ్బులు. కానీ ఈయనకు ఇచ్చినారో ఇవ్వలేదో మనకు తెలియదు. తర్వాత నన్ను పిలిచి కూర్చోబెట్టుకున్న తర్వాత నన్ను 3 లక్షలు అడిగినాడు. 3 లక్షలు అడిగితే సార్ నేను అందరికి ఇచ్చినాను, మీకు ఇచ్చినారో లేదో నాకు తెలియదు అని చెప్తే కానీ కూర్చొని మాట్లాడితే 2 లక్షలకు అడిగినారు. 2 లక్షలు కూడా కాదు సార్, నాకు అంత కాదు, లేదు సార్ అందరికి ఇచ్చినాను, ఎన్ఓసి ఫైనల్లో ఉంది, 1 లక్ష ఇస్తాను సార్ అని చెప్పి నేను మా ఫ్రెండ్ తీసుకుపోయి ఆయన ఇంటి దగ్గర మేము ఇచ్చొచ్చిన తర్వాత మళ్ళీ రోజు వారం 10 రోజులలో నా ప్లాన్ అప్లోడ్ చేయకుండా, సంతకం పెట్టకుండా కూడా అప్లోడ్ కాలేదు. ఆ ఫైల్ అట్లా ఇప్పటికీ పెండింగ్ ఉంది. ఇప్పటికి కూడా పెండింగ్ ఉంది. ఆయన వెళ్ళిపోయి ట్రాన్స్ఫర్ అయిన తర్వాత కూడా నాకు ఈ విషయం చెప్పలే. ట్రాన్స్ఫర్ అయినాను, నేను ఏరే ఆఫీసర్ వస్తే నీకు చెప్తాను, అప్లోడ్ చేపిస్తానని కూడా నాకు చెప్పలే. నాకు ఫోనే చేయలేదు. నాకు ఫోన్ టచింగ్లోనే లేడు అసలు. వచ్చిన తర్వాత సరే మళ్ళీ ఏదో ఒక రోజు దొరుకుతలేని అనుకున్నా, కనపడతాడు కదా మాట్లాడదాం అనుకున్నాను. ఆ ఫైల్ పెండింగ్ అయ్యి అట్లే బంక్ రన్నింగ్ చేసుకుంటున్నా. చేపిస్తే ఆఫీసర్ నాకు ఐఓసి ఆఫీసర్లు నన్ను ప్లాన్ రాలేదంటే కెనాపీ కూడా ఆపుకొని ఇది అప్లోడ్ కాకుండా ఉంటే నేను నడుపుకుంటూ వచ్చినాను బంకు. కొద్ది రోజుల తర్వాత మళ్ళీ నేను ఆ బంకు అక్కడ
అక్కడి నుంచి నేను నంద్యాలకు వచ్చిన తర్వాత ఇక్కడ నంద్యాలలో జాయిన్ అయినాడని తెలిసి నేను ఆ రోజు నంద్యాలకు ఆఫీస్లోకి పోయినాను. ఆఫీస్లోకి పోతే కొంచెం నాకు పెట్రోల్ బంక్ ఇక్కడ శాంక్షన్ అయినా ఒక డివైడర్ కొట్టాలని చెప్పి అంటే సరే సరే అంటే మళ్ళీ 50,000 అడిగినాడు. 50,000 ఆ రోజే అందరు బొకేలు ఇస్తుంటే, అందరూ వచ్చి జాయిన్ అవుతున్నారని బొకేలు ఇస్తుంటే నేను డబ్బులు 50,000 ఇచ్చి కట్ట 50,000 రూపాయలు కట్ట ఆయన ఫైల్లో పెట్టి తీసుకుపోండి సార్, నాకు అప్పుడంటే కొంచెం టైం పడుతుంది అని మాట్లాడినాడు. తర్వాత దాని తర్వాత మళ్ళీ కొన్ని ఫైల్స్ జరిగిన తర్వాత నాకు ఇది ఎంటీ ల్యాండ్ పన్ను కట్టడానికి పోయినాను. పన్ను కట్టడానికి పోతే సెంటుకు 700 అడిగినాడు. 700 అడిగి తర్వాత 500 ఇస్తానంటే ఫరూక్ గారికి, మినిస్టర్ గారికి అడిగి పోయి అడగమన్నాడు. సార్ ఆయన దగ్గరికి ఎందుకు సార్ అని నేను అడిగినాను. అంటే ఆయన కాడ కూడా పోయి డబ్బులు తీసుకోవచ్చు, ఆయన డబ్బులు తీసుకోవచ్చు, ఆయనతో మాట్లాడుకున్నారా, నాదేం లేదు నేను చేసేస్తాను అని అన్నాడు. కానీ మినిస్టర్ ఫరూక్ గారు అట్లాంటి వాడు కాదు. నేను 30 ఏళ్ళ నుంచి ఆయన చూస్తున్నా, ఆయన ₹1 అడిగే మనిషి కాదు. నాకు తెలుసు, నువ్వు చేయండి సార్ అంటే లేదు ఫరూక్ గాడి పొమ్మన్నాడు. నేను ఫరూక్ గాడికి కూడా మీడియా మిత్రులతో ఆ సమాచారం కూడా అందించినాను. ఆయనకి అందించిన తర్వాత అప్లోడ్ చేయకుండా అప్పట్లో పెట్టి నేను పోయి రోజు ఆఫీసులో సచివాలయాల మట్టి తిరుగుతుంటే కూడా కానీ పట్టించుకోకుండా ఆ ఫైల్ అప్లోడ్ చేయగాకండి అని చెప్పి మాట్లాడుతున్నాడు. దానికి నిన్న నేను ఒక మీడియా మిత్రుని, అంటే నిన్న మంగళవారం మీడియా మిత్రుని తీసుకొని పోయి నా డబ్బులు పోతే పని చేయకపోతే చేయపోయినాడు, నా డబ్బులు నాకు ఇచ్చేసాలు, 2019 నుంచి పెండింగ్ ఉండే, ఇప్పుడు డబ్బులు తీసుకున్నాడు ఇవ్వలేదు, నాకు దయచేసి నా డబ్బులు ఇప్పియని ఒక మీడియా మిత్రుని లోపలికి పంపిస్తే వాడు ఒక బ్రోకర్ గాడు, ఆ బ్రోకర్ పని చేసుకుంటూ నా కాడికి వచ్చినాడు. వాని మాటలు మీరెందుకు వచ్చినారని అన్నాడు. అని అంటే సరేలేనా అంటే అన్నలే, నాకు లోపల నాకు కనపడలేదు అని చెప్పి నేను బయటకు వచ్చినాను. బయటకు వచ్చిన తర్వాత నాకు వెళ్ళి రూమ్ చూసుకుంటూ వచ్చినాడు. సరే నేను నాదేమన్నా తప్పు ఉందేమో రూమ్ చూసుకుంటూ వచ్చినాడు అనుకుని మళ్ళా బయటకు వచ్చినాను. కారులో నిలబడినాను. కారు కాడికి కూడా పోయి సార్ అని పిలిచినాను, కానీ పలకుండా వెళ్ళిపోయినాడు. వెళ్ళిపోయిన తర్వాత ఇంకా మేమేం మాట్లాడలేదు. ఈ రోజు బుధవారం ఉదయం నేను ఉదయం 6 గంటలకు గుడికి పోతుంటే పోతా టీ తాగిపోదామని అక్కడ నిలబడినా. నా కారు కానీ ఆయన కారు నిలబడింది. 2019 నుంచి ఉన్నాడు, తెలుసు, పరిచయం ఉంది, డబ్బులు తీసుకున్నాడు నా కాడ, అన్ని విధాలుగా నన్ను వాడుకున్నాడు. సరే నేను అన్న విషయము నాతో డైరెక్ట్గా అనలే, ఎవరో మీడియా మిత్రులతో అన్నాడు, అది నిజమో అబద్ధమో నాకు తెలియదు. నన్ను బ్రోకర్ అన్నాడు. బ్రోకర్ అంటే అది పెద్ద పదం. నేను పారిశ్రామికవేత్తని, నేను పెట్రోల్ బంకులు నడుపుకొని బతుకుతున్నా, నాకు ఏ రాజకీయంతో నాకు అవసరం లేదు, నాకు ఇష్టమైన వాళ్ళకు ఓట్లేస్తాను అంతేగాని అని చెప్పి నేను ఆయన పోయి డోర్ కొట్టడం జరిగింది. అతనే డోర్ తీసుకొని సీరియస్ గా నా కాడికి వచ్చి ఏం మాట్లాడుతున్నావు అని మాట్లాడినాడు. ఏం సార్ భయపిస్తున్నారు అని నేను మాట్లాడితే దానికి నువ్వు ఎవరో నాకు తెలియదు అని చెప్పి లోపల డోర్ వేసుకుంటే నేను డోర్ పట్టి తీసి సార్ ఏంది సార్ ఇట్లా మాట్లాడుతున్నాను, 2019లో ఇచ్చినాను సార్ డబ్బులు ఇప్పుడు కూడా అని అంటే అదంతా నాకు తెలియదు, నువ్వు నాకు తెలియనే తెలియదు, నేను నీకు డబ్బులు బాకలేదు, డబ్బులు ఉంటే ప్రూఫ్ చూపి నీ కాడ అని మాట్లాడినాడు. మాట్లాడినప్పుడు నన్ను వాళ్ళ కాడ అటెండర్ ఉండే అన్న ఆఫీస్ కాడికి రమ్మని నన్నే దొబ్బినారన్న. అటెండర్ పేరు సుబ్బరాయుడు నన్ను దొబ్బినాడన్న. దొబ్బితే అన్న దొబ్బాకండి, ఆ దొబ్బే ముందల్లా నా సెల్లు కూడా ఆయన కారు కింద పడింది. ఆ కారు కింద పడే లోపల నేను కారు సెల్లు తీసుకునే లోపలనే నాకు డోర్ టక్కున వేసేసి నా భుజం కూడా తగిలింది అన్నది. తగిలిన తర్వాత సెల్లు తీసుకున్నారనుకుంటే టైరు వచ్చేసింది ఫాస్ట్ గా. నేను సెల్లు తీసుకొని బయటకు వచ్చినాను. ఇది జరిగింది ఈ రోజు. నేను ఆయన మీద నాకు కోపం లేదు. ఏ గవర్నమెంట్ ఎంప్లాయీస్ తో నాకు ఎటువంటి దురుద్దేశం కానీ, వాళ్ళ మీద నాకు ఆవేశం కానీ, వాళ్ళ మీద నాకు కోపం కానీ ఎటువంటిది నాకు లేదు. నేను ఒక బిజినెస్ మ్యాన్ని, నాకు అందరూ అవసరమే. నేనేం పొలిటికల్ లీడర్ని కాదు, నాకు అందరూ అవసరమే, అందరు కావాలి. ఆయన చేసిన తప్పుకే నేను ఇలా ఈ ప్రెస్ మీట్ ఇవ్వాల్సింది వచ్చింది. నేను పోలీసు అందరూ నేను అందరితో ఫ్రెండ్లీగానే ఉంటాను, కానీ నేను డబ్బులు ఎక్కడైనా ఇప్పించే అడిగిన కాడికి ఇచ్చి అన్న ఇంత ఇచ్చాను, ఇంత ఇయ్యలేను, ఇంత ఇచ్చి చేపించుకొని పోతాను నేను, అంత తప్ప. ఇంకొకటి నేను ఇవ్వను, నా ఫైల్ చేయాలా అనేది ఎప్పుడు లేదు. నేను గత 15 ఏళ్ళు 20 ఏళ్ళు ఎంపీ దగ్గర చేసినాను. ఆఫీసర్స్తో నేనే వర్క్ చేపిస్తున్నా. ఏదైనా పర్సనల్ కానీ, కార్ యాక్సిడెంట్లు కానీ, లారీల యాక్సిడెంట్లు కానీ ఏం జరిగినా అన్ని నేనే చూసుకుంటాను, అన్ని నేనే చేస్తున్నా. వాళ్ళ ప్రాపర్టీ మేనేజర్గా పనిచేస్తున్నా. నేను ఇప్పుడు పెట్రోల్ బంకులు నడుపుకుంటున్నా, నా బంకులతో నేను ఉంటున్నాను. ఆయన నాకేం శత్రువు కాదు. కమిషనర్ నా మీద పోయి ఈ రోజు కంప్లైంట్ ఇచ్చినాడు. నేను కజిన్ బ్రదర్, నాకు గిద్దలూరు ఆయన అశోక్ రెడ్డి నా పేరు చెప్పినా కనుక్కుంటాను. అటువంటి వాళ్ళను నన్ను కూడా నువ్వు ఎంత అని చెప్పి మాట్లాడి పొద్దున పోయినాడు. నేను ప్రెస్ మీట్ ఇస్తానని చెప్పిన తర్వాత పోయి ఆయన కంప్లైంట్ ఇచ్చినాడు. నేను ఇంత జరిగినాక నేను ప్రెస్ మీట్ ఇవ్వాల్సింది వచ్చింది. ఆయన నా మీద కంప్లైంట్ ఇచ్చి నేను ఆయన తగలను కూడా తగలలేదు. నా డబ్బులు నాకు ఇస్తే నేను ఆయన అడగను కదా. నా పని పెండింగ్ పెట్టా, నా డబ్బులు అట్లే ఆపుకొని పెట్టుకున్నా. నేను డబ్బులు బాకలేదు, నువ్వు ఎవరో నాకు తెలియదంటే నీకు ఈ రోజు నా కాడ అన్ని ప్రూఫ్స్ ఉన్నాయి, నేను సాక్ష్యాలు ఉన్నాయి, అన్ని ఇస్తా.
ఆయన ఫైల్ పెట్టిన సంతకాలు ఉన్నాయి, అన్ని కూడా మీకు మీడియా మిత్రులకు ఇస్తాను నేను. ఇట్లాంటివి చేసి కూడా నన్ను ఈ రోజు నా మీద కంప్లైంట్ ఆయన పుట్టించినాడంటే ఆయన దురుద్దేశంతో పుట్టించినాడు, కానీ నేను ఆయన చెయ్యి కూడా తగలలేదు. ఆయన అక్కడ 4 లక్షలు ఇచ్చినానన్నా, అక్కడ 4 లక్షలు ఇచ్చిన ఆఫీస్లో, ఇక్కడ దగ్గర దగ్గర ₹1,00,000 దాకా ఇచ్చిన. ఫైల్స్ ఒక్కటి నాకు చేయలే. కర్నూలు నంద్యాల ఉమ్మడి జిల్లా చరిత్రలో నంద్యాల 100 సంవత్సరములు దాటింది. కానీ ఇక్కడ నంద్యాలలో పనిచేస్తున్న మన మున్సిపల్ కమిషనర్ గారిపై అమానుషంగా, అన్యాయంగా, అక్రమంగా దాడి చేయడం అనేది తీవ్ర మున్సిపల్ ఉద్యోగుల కార్మికులలో తీవ్ర నిరసన వ్యక్తమవుతుంది. ఎందుకంటే నంద్యాల పట్టణంలోని ప్రజలకు మన ఊరు శుభ్రం చేయడం కానీ, ఉదయం లేచినప్పటి నుంచి కరెంటు, లైట్లు, నీళ్లు వీటి కార్యక్రమంలో పాల్గొనే మా సిబ్బంది పైన దాడి చేస్తే మేము ప్రజలకు ఏ విధంగా సేవలు చేయాలా? ఇది చాలా అన్యాయము. ఎందుకంటే ఇది ఒక్కరోజుతో పోయేది కాదు. ఈ దాడిని మన పోలీసు సిబ్బంది వారు గుర్తించి ఆ దాడి చేసిన వారిని వెంటనే అరెస్ట్ చేసి భవిష్యత్తులో ఇటువంటి దుర్మార్గమైన చర్య జరగకుండా వారిపైన కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఏపీ మున్సిపల్ ఉద్యోగ కార్మికుల సంఘాల తరఫున మేము విజ్ఞప్తి చేస్తున్నాము. నా పేరు బి భాస్కరాచారి. థ్యాంక్ యూ. నిరసన చెప్పడానికి వచ్చామండి. ఏం జరిగింది, ఏదైనా ఒక విషయాన్ని ఏదన్నా పని కాలేదంటే పై ఆఫీసర్లకు అఫిలియేట్ చేసుకునే అధికారం ఉంటుంది, కానీ అధికారుల మీద దాడి చేసే అధికారం ఎవరికి ఉండదు. అంటే 5 ఏళ్ల నుంచి అసలు పలకడం లేదు, 3 లక్షల డబ్బులు తీసుకున్నట్టు ఇక్కడికి వచ్చినా కూడా 50,000 ఇచ్చామని చెప్తున్నాడు. ఇవన్నీ మాకేమి వివరాలు తెలియదు. భౌతిక దాడులు అనేది ఇది జరగకూడదు. అతను చేయలేదు, నేను భౌతిక దాడి చేయలేదు, డోర్ తీసి అడిగాను అంటున్నాడు. అతను జరిగింది వాస్తవం కాబట్టి మేము నిరసన తెలుపుతున్నామండి. అది మా ప్రభుత్వానికి కూడా మేము అతని మీద ఏమైనా కంప్లైంట్ ఇచ్చారా సార్? కంప్లైంట్ ఏమిటారు సార్? కమిషనర్కు సంఘీభావంగా మేము వెళ్ళాం తప్ప ఏం కమిషన్ ఏమి వివరాలు మీకు తెలిసింటారు సార్? ఏం ఫిర్యాదులు ఏం చేశారు? దేంతో దాడి చేశారు సార్? మీరేం చూడలేదు కదా, మీ దగ్గర ఏమైనా ఉన్నాయా ఆధారాలు? ఆ విధంగా క్వశ్చన్ చేయొద్దండి. ఒక వ్యక్తి మీద దాడి జరిగిందంటే మనం ఏదన్నా అతని సమస్య ఉంటే పై అధికారులకు వినియోగించుకోవడం తప్ప ఒక వ్యక్తి మీద భౌతిక దాడులు అనేది మంచి సంప్రదాయం. ఎవరేం చేయలేదండి, ఎవరు రోడ్డు మీదకి ఎవరు. థ్యాంక్ యూ. నంద్యాల పట్టణం తెలుగుపేటలో వెలిసిన శ్రీ ఘన మద్దిలేటి లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానంలో ఈ నెల 10వ తేదీ ముక్కోటి ఏకాదశి వేడుకలు నిర్వహించడం జరుగుతుందని ఆలయ కార్యనిర్వాహకులు పేర్కొన్నారు. శుక్రవారం ఉదయం 4 గంటలకు శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారికి విశేష కలశాభిషేకం, పంచామృత అభిషేకం, స్నపన తిరుమంజనం, తదుపరి వైకుంఠ ద్వారం పూజ నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. వైకుంఠ ద్వారం వేదికపై భక్తులకు గరుడ వాహనంపై శ్రీ శ్రీదేవి భూదేవి సమేత ఘన మద్దిలేటి స్వామివారి దర్శనం కల్పించడం జరుగుతుందని తెలిపారు. భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొని స్వామి అమ్మవార్ల కృపకు పాత్రులు కావాలని కోరారు. పట్టణ ప్రజలకు తెలియజేయడం ఏమనగా, నంద్యాల జిల్లాలో తెలుగుపేటలో వెలిసినటువంటి శ్రీ మద్దిలేటి లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం నందున శుక్రవారం రోజు అనగా 10/1/2025 తారీఖున వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకొని ఆలయంలో విశేషమైనటువంటి కార్యక్రమాలన్నీ నిర్వహించబడుతున్నాయి. కాబట్టి పట్టణ ప్రజలందరూ విచ్చేసి శ్రీ శ్రీదేవి భూదేవి సమేత శ్రీ గణమద్దిలేటి స్వామి అనుగ్రహానికి పాత్రులు కావాలని కోరుకుంటున్నాము. ఆ రోజు విశేషమైనటువంటి కార్యక్రమాలు ఏమిటయ్యా అంటే, ప్రాతకాలనే బ్రహ్మముహూర్తాన శ్రీ మద్దిలేటి లక్ష్మీ నరసింహస్వామి వారికి విశేషమైనటువంటి అభిషేక కార్యక్రమం నిర్వహించి, తదనంతరం ఉత్తర ద్వార దర్శనం గుండా ద్వార పూజ నిర్వహించుకొని ఆ ద్వారంలో నుంచి స్వామివారికి దర్శనానికై భక్తులు విచ్చేసి, అలాగే మూల విరాట్ అయినటువంటి మద్దిలేటి లక్ష్మీ నరసింహస్వామి వారిని నమస్కారం చేసుకొని, ఆలయ ప్రాంగణంలో వేంచేసి ఉన్నటువంటి మహాలక్ష్మి అమ్మవారి నమస్కారం చేసుకొని శ్రీ స్వామి అమ్మవారి తీర్థ ప్రసాదాలు స్వీకరించి వారి అనుగ్రహానికి ఈ యొక్క భక్తులందరూ పాత్రులు కావాలని కోరుకుంటున్నాము. నంద్యాల పట్టణ ప్రజలందరికీ నమస్కారం. పట్టణ ప్రజలకు తెలియడం ఏమనగా, ఈ నెల 10వ తేదీ శుక్రవారం రోజున ముక్కోటి ఏకాదశి అనగా వైకుంఠ ఏకాదశి పురస్కరించుకొని ఆలయంలో ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా
స్వామివారికి విశేషంగా ప్రాతకాలనే పంచామృతాభిషేక కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. తరుపతి భక్తులచే సామూహికంగా పంచామృతాభిషేక కార్యక్రమం నిర్వహించి 5:30 గంటలకు ద్వార దర్శనం కార్యక్రమం ఉంటుంది. కావున భక్తులందరూ ఉత్తర ద్వార దర్శనం నుంచి స్వామి అమ్మవార్లను దర్శించుకొని తీర్థ ప్రసాదాలు స్వీకరించవలసిందిగా కోరుచున్నాం. నంద్యాల పట్టణం టెక్కెలో వెలిసిన శ్రీ సుంకుల పరమేశ్వరి దేవి దేవస్థానంలో బుధవారం నంద్యాల అసెంబ్లీ సగర యువజన సంఘం ఆధ్వర్యంలో నూతన సంవత్సర క్యాలెండర్ ఆవిష్కరించడం జరిగింది. ఈ సందర్భంగా సగర సంఘీయులకు నూతన సంవత్సర మరియు సంక్రాంతి శుభాకాంక్షలను తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సంఘం ప్రతినిధులు టైలర్ శివ, బాలాజీ, సుధాకర్, గిరిబాబు, నవీన్ తదితరులు పాల్గొన్నారు. గత 8 సంవత్సరాలుగా నంద్యాల అసెంబ్లీ సగర సంఘం ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం క్యాలెండర్ ముద్రించి ప్రతి ఇంటికి అందించడం జరుగుతుంది. అలాగే ఈ సంవత్సరం కూడా మన బోయిని బాలాజీ అధ్యక్షులు గారి ఆధ్వర్యంలో ఈ క్యాలెండర్ని రూపొందించి ఈరోజు టెక్కే సుంకుల పరమేశ్వరి అమ్మవారి దేవాలయంలో ఆవిష్కరణ చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి వచ్చేసిన సగర పెద్దలకు, సగర సంఘం కమిటీ మెంబర్స్కు అందరికీ నా ధన్యవాదాలు. ఈరోజు శ్రీ సుంకులమ్మ దేవాలయంలో మా నూతన సంవత్సర 2025 సంవత్సరం సగర సంఘం క్యాలెండర్ను ఆవిష్కరించడం జరిగింది. ఈ సమావేశానికి కమిటీ సభ్యులందరూ హాజరు కావడం మాకు ఎంతో ఆనందదాయకం. ఈ క్యాలెండర్ ముద్రణకు యాడ్స్ ఇచ్చినటువంటి దాతలకు కూడా మా శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాము. ఇలాగే ప్రతి సంవత్సరము క్యాలెండర్ ముద్రణ కోసం యాడ్స్ ఇస్తూ సగర సంఘ అభివృద్ధి కోసం పాటుపడుతున్నటువంటి వ్యాపారవేత్తలకు మరియు విద్యావేత్తలకు మా శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాము. అలాగే ఈ సంవత్సరం గాను మా సగర సంఘ సభ్యులు అలాగే మా సగరులందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాను. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. నంద్యాల సంజీవనగర్ రామాలయంలో ఈ నెల 10వ తేదీ వైభవంగా వైకుంఠ ఏకాదశి వేడుకలు. సంక్రాంతి పండుగ సందర్భంగా ఏపీఎస్ఆర్టీసీ ప్రత్యేక బస్ సర్వీసులు. స్మార్ట్ మీటర్లు నిలిపివేసి అదానితో చేసుకున్న ఒప్పందాలను రద్దు చేయాలని సిపిఎం డిమాండ్. మున్సిపల్ కమిషనర్ పై అవినీతి ఆరోపణ అవాస్తవాలంటూ నిరసన వ్యక్తం చేసిన మున్సిపల్ సిబ్బంది. శ్రీ ఘన మద్దిలేటి లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానంలో ఈ నెల 10వ తేదీ ముక్కోటి ఏకాదశి వేడుకలు. నంద్యాల అసెంబ్లీ సగర యువజన సంఘం ఆధ్వర్యంలో నూతన సంవత్సర క్యాలెండర్ ఆవిష్కరణ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.